మీకు తెలుసా, డిసెంబర్ 15న సఫల ఏకాదశి. ఇది చాలా పవిత్రమైన రోజు. పాపాలు కరిగిపోయి జీవితంలో మంచి మార్పులు వస్తాయని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక అహంకార యువరాజు ఉండేవాడు. పండుగ రోజు కూడా అతను తప్పుగా ప్రవర్తించడంతో రాజు కోపంతో అతనిని రాజ్యం నుండి పంపించాడు. అలా ఒంటరిగా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అదే రోజు రాత్రి సఫల ఏకాదశి. అతనికి తెలియకుండానే ఉపవాసం అయ్యింది. రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశాడు. ఆ తెలియని తపస్సుకు శ్రీ మహావిష్ణువు కరుణించి అతనిపై దీవెనలు కురిపించాడు. ఉదయం లేచేసరికి యువరాజు పూర్తిగా మారిపోయాడు. అహంకారం పోయి మంచి గుణాలు రావడం మొదలయ్యాయి. రాజ్యంలోకి తిరిగి వెళ్ళినప్పుడు రాజు అతనిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. అందుకే ఈ రోజును సఫల ఏకాదశి అంటారు. మన పనులు సఫలమయ్యే రోజు. ఈ రోజు ఉపవాసం, జపం, దానం చేస్తే మన జీవితంలో మంచి జరుగుతుందని నమ్మకం. సఫల ఏకాదశి మీరు కూడా చేస్తున్నారా? కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.